బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వీకెండ్లోకి అడుగు పెట్టేశాం, మంత్ ఎండ్లోకి వచ్చేసాం, అండ్ ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కూడా వచ్చేసాము. సో అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మార్చి 28 థర్స్డే మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ జరగడం జరిగింది. ఏంటి అసలు ఓవరాల్గా ఈ మంత్ ఎండ్కి, ఈ వీకెండ్కి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి మార్కెట్లో జరిగిన లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏంటి అసలు? సో ఈ వీక్ మనం షార్టెస్ట్ వీక్ అనొచ్చండి. ఎందుకంటే మనకి మండే కూడా హాలిడే వచ్చింది. హోలీ ఆన్ ది ఈవ్ ఆఫ్ హోలీ హాలిడే వచ్చింది. అండ్ మళ్ళీ మనకి గుడ్ ఫ్రైడే, ఈ ఫ్రైడే రోజు కూడా మనకి హాలిడే వచ్చింది. సో దిస్ ఈజ్ వి కాల్ ఇట్ as వెరీ షార్టెస్ట్ వీక్. అంటే మనకి ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 3 days మాత్రమే మనకి ఈ వీక్ ట్రేడింగ్ జరిగిందండి. అండ్ మీరు అన్నట్టుగా 28th హ్యాస్ బికమ్ ద లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అనేది అయిపోయింది. ఆల్మోస్ట్ నిఫ్టీ ఫైనాన్షియల్ ఇయర్లో 25% అబౌవ్నే మనకి రిటర్న్స్ అనేవి ఇచ్చాయండి. సో ఆల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఇయర్ అని మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ని మనము చెప్పొచ్చు. సో ఫైనల్గా మార్కెట్స్ అయితే 22,326 దగ్గర మనకి మార్చ్ ఈ 28th క్లోజ్ అయ్యాయండి. సో వెరీ మచ్ క్లోజ్ బై ఆల్ టైమ్ హై. అంటే 22,526 అనేది మనకి ఆల్ టైమ్ హై ఫర్ నిఫ్టీ. సో మనకి దానికి చాలా దగ్గరలో 22,326 దగ్గర మనము క్లోజ్ అయ్యామండి. చాలా పాజిటివ్గానే ఈ వీక్ అంతా నడిచిందని చెప్పొచ్చు. సో మనకి పాజిటివ్ అంశాలు ఏం జరిగాయంటే యూఎస్ నుంచి మనకి కానీ గ్లోబల్ క్యూస్ అవన్నీ కూడా మనకి పాజిటివ్గా ఉండడము. అండ్ ఆ తర్వాత అనలిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే మన ఇండియన్ జీడిపి కెన్ గ్రో బై 8% ఎవ్రీ ఇయర్ టిల్ 2047 వరకు మన ఇండియన్ ఎకానమీ కెన్ గ్రో బై 8% గ్రోత్తో ఉంటుంది అనేది ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. అలానే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ చాలా వరకు పెరిగాయండి. సో ఆల్మోస్ట్ $642 బిలియన్ రికార్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకి పెరిగాయండి. అది ఒక పాజిటివ్ న్యూస్గా మనము చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అండి ఇన్ దిస్. అంటే చాలా పాజిటివ్గానే మనకి తీసుకొని వెళ్ళింది. సో దట్స్ వాట్ వీ హ్యావ్ ఎండెడ్ హై. సో అదేవిధంగా ఈ ఫండ్స్ విషయానికి వస్తే, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి, అంటే ఓవరాల్గా ఏ ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేసాయంటారు అసలు? సో అందరూ అన్నట్టుగా అంటే మనం లార్జ్ క్యాప్స్ అంటే ఇక్కడ నుంచి అయితే మాత్రం మేమందరికీ చెప్పేది ఏంటంటే, సో ఇంతవరకు ఎక్కువగా మనం మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పెర్ఫార్మెన్స్ అనేది చూసాము. బట్ ఇక్కడ నుంచి అయితే ఓవరాల్గా మనం చూడాల్సిందైతే లార్జ్ క్యాప్స్, ఐదర్ మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్స్ ద్వారా కానీ, లేకపోతే మనకి ఈ డైరెక్ట్గా స్టాక్స్లో పెట్టేవాళ్ళు కానీ అందరికీ కూడా ఈసారి ఈ సైకిల్ అంతా అంటే లాస్ట్ సైకిల్ అంతా మనం మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ చూసాము. సో ఈసారి సైకిల్ అయితే మాత్రం మనకి ఓవరాల్గా లార్జ్ క్యాప్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటే బాగుంటుంది. లార్జ్ క్యాప్సే మళ్ళీ బాగా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఐసిఐసిఐకి సంబంధించి కూడా డీలిస్టింగ్ న్యూస్ ఒకటి చాలా నెగటివ్గా రావడం జరిగింది. దానికి సంబంధించి ఏంటి అసలు ఓవరాల్గా ఇన్వెస్టర్స్ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది అసలు? అంటే ఐసిఐసిఐ హ్యాస్ డిసైడెడ్ అండి. అంటే వాళ్ళకి ఇవి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అనే అదేదైతే కంపెనీ ఉందో అది డీలిస్ట్ చేసేసి ఐసిఐసిఐ బ్యాంక్లో మర్జ్ చేద్దాము, మర్జింగ్ అనమాట. సో దే ఆర్ మర్జింగ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్ తో. అంటే దేర్ వోంట్ బి ఎనీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఎనీమోర్. దాన్ని డీలిస్ట్ చేసేస్తారనమాట. కాకపోతే దీంట్లో వాళ్ళల్లో కూడా అంటే కొంతమంది షేర్ హోల్డర్స్ అయితే దీనికి కొంచెం ఎగెనిస్ట్ గా కూడా కొంతమంది ఉన్నారు. అండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్పెషల్లీ మాకు ఇది నచ్చలేదు, దీనివల్ల మా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మా పోర్ట్ఫోలియోలో చాలా వరకు కొంచెం నష్టం వస్తుంది, దీన్ని ఆపాలి, మేము దీనికి ఎగెనిస్ట్ గా ఉన్నాము అని కొంచెం బ్యాక్ క్లాష్ అనేది వచ్చిందండి. దాని గురించి వివరణ అడుగుతున్నారు. లిస్టింగ్ చేస్తున్నప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు కూడా ఏంటి మీ క్లారిటీ ఏంటి, ఫైనల్ గా మీరు చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకు కూడా డౌట్స్ వస్తున్నాయి అబౌట్ దిస్ డీలిస్టింగ్ అండ్ మర్జింగ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఎవరెవరికైతే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ షేర్స్ ఉన్నాయో ఇప్పుడు వాటికి బదులుగా మీకు ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ వస్తాయండి. అంటే మీకు 100 ఆల్మోస్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ షేర్స్ ఉంటే ఒక 67 వరకు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ మీకు పంపించాలి అనేటట్టుగా వాళ్ళు డిసైడ్ చేశారండి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ షేర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ విషయంగా మీరు మీ బ్రోకర్స్తో ఒకసారి మాట్లాడుతూ ఉంటే మీకు తెలుస్తుంది. సో ఎప్పుడు డీలిస్ట్ అవుతుంది, ఎప్పుడు మనకి ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ ఇస్తారు అనేది. అంటే సో ఫైనల్లీ దిస్ ఇస్ ఏ మర్జర్. సో అయితే ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీ కోసం అంటే ఈ న్యూస్ కోసం మార్కెట్ అంతా కూడా ఎదురు చూస్తుంది.
ఏంటి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మరి ఈ మానిటరింగ్ పాలసీ అనేది మార్కెట్ వర్గాలని మరి ఎంతవరకు సంతృప్తిపరిచే అవకాశం ఉందంటారు, లేదంటే ఇది మరి వేరే విధంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? సో ఇప్పుడు మన మార్కెట్ ఈ పాజిటివ్ మనం ఏదైతే చూస్తున్నామో, ఈ ర్యాలీ ఏదైతే మళ్ళీ మనం తర్వాత చూస్తున్నామో, దీని అంతటికీ కారణం ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మేము త్వరలో తగ్గించబోతున్నాము, ఇన్ఫ్లేషన్ కానీ కంట్రోల్ అయితే ఇమీడియట్గా మేము జూన్ నుండే మీకు రేట్ కట్ అనేది కనిపిస్తుంది. ఆ న్యూస్ రాగానే అన్ని ఏషియన్ మార్కెట్స్, తర్వాత మన యుఎస్ మార్కెట్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయండి. ఇప్పుడు అదంతా కూడా ఆ యాక్షన్ అంతా మన ఇండియన్ మానిటరీ పాలసీ ద్వారా ఇప్పుడు April 3rd నుంచి 5th వరకు ఎంపీసీ కమిటీ అంటే మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు డిక్లేర్ చేయబోతున్నారండి. అంటే వాట్స్ దేర్ వ్యూ ఆన్ ద రేట్ కట్, మన ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ కట్ గురించి, అంటే మనకి రెపో రేట్ ఏ మాత్రమైనా తగ్గించరా అనే దాని గురించి మార్కెట్స్ అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 6 సెషన్స్ నుంచి కూడా ఈ కమిటీ తగ్గించలేదు, అంటే ఎప్పుడు యాజ్ ఇట్ ఈస్ గానే హోల్డ్ చేసి స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది. బట్ ఈసారైనా ఎందుకంటే కొంచెం ఇన్ఫ్లేషన్ ఈజ్ అయింది, అంటే ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గింది. సో ద ఎంటైర్ మార్కెట్ ఈజ్ వెయిటింగ్ అట్లీస్ట్ ఈసారైనా ఒక 25 basis points మనకి ఈ రెపో రేట్ కట్ ఉంటే అది డెఫినెట్లీ విల్ బికమ్ వెరీ మచ్ పాజిటివ్ ఫర్ ద మార్కెట్స్ అండి. బట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఈ సెషన్లో ఇది జరగబోతుందని అనుకోవడం లేదు. సో ఇట్ కుడ్ బి ఏ స్టేటస్ కో, అంటే అదే మెయింటైన్ చేయొచ్చు, అంటే తగ్గించకపోయినా అలానే మెయింటైన్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. బట్ ఆ విషయం మార్కెట్ అయితే ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసారు. సో లెట్స్ సీ హౌ ద మార్కెట్స్ విల్ రియాక్ట్ ఇన్ ద నెక్స్ట్ వీక్, April 3rd 5th తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుతుందో మనకి నెక్స్ట్ వీక్లో తెలుస్తుందండి. సో అదేవిధంగా ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాము, లేదంటే కొత్తగా ఏమన్నా సేవింగ్స్ పథకాల్లో డబ్బు పెడదాము అనుకుని మార్కెట్లోకి కొత్తగా అడుగు పెట్టే వాళ్ళకి మరి మాధవిరెడ్డి గారు ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? సో మార్కెట్లో అయితే టూ మచ్ వైల్డ్ వాలటిలిటీ అయితే నడుస్తుందండి. మీరు కూడా గమనించే ఉంటారు, ఒకేసారి 300-400 పాయింట్స్ వెళ్ళడము, మళ్ళీ ఒకేసారి దాని షార్ప్ కరెక్షన్ రావడం, ఇలాంటివి అయితే చాలా జరుగుతున్నాయండి. కొత్త ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకేసారి డబ్బులు పెట్టడానికి భయపడుతున్నారండి. ఎందుకంటే అందరూ కూడా ఒక వైపు నుంచి మార్కెట్స్ అన్ని కూడా ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, ప్రైజెస్ అన్ని బాగా పెరిగాయి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కరెక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనం చూసుకున్నట్లయితే స్మాల్ క్యాప్ 1 month రిటర్న్స్ చూసుకున్నట్లయితే -5% ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే 1% మన లార్జ్ క్యాప్స్ పడ్డాయి. సో మా సలహా ఏంటంటే ఇప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్లో మేబీ ఇక్కడ నుంచి మీరు డెఫినెట్గా ఒక పాజిటివ్ గ్రోత్ అనేది చూడబోతున్నారండి. సో అందరూ కూడా ఒక్కసారి వాళ్ళ ఫోకస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ నుంచి మీరు లార్జ్ క్యాప్స్ వైపు తెచ్చుకుంటే బాగుంటుందండి, ఐదర్ స్టాక్స్ కానీ ఐదర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. సో దట్ మైట్ గివ్ యూ ఎ వెరీ గుడ్ రిటర్న్స్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు లార్జ్ క్యాప్ ర్యాలీ అనేది కనబడబోతుంది. సో దట్స్ వాట్ వీ వాంటెడ్. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ట్రేడింగ్ ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది. సో ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఎవరితో కంపీట్ చేస్తున్నాము. సో వీఆర్ కంపీటింగ్ విత్ ఆల్గోస్. ఇప్పుడు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాయి, ఆల్గోస్ వచ్చేసాయి, అంటే హై ఎండ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు, అండ్ దే ఆర్ కీపింగ్ crores of rupees. సో వాళ్ళతో మన ఈ చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి సెబీ అయితే చాలా వరకు రెగ్యులేషన్స్ తీసుకొస్తుందండి. బట్ మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిదండి. అండ్ ఇలాంటి బుల్ రన్లో అండి చాలా స్కామ్స్ కూడా జరుగుతాయి, ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు స్పెక్యులేషన్ ఎక్కువ అవుతుందో అంటే డెఫినెట్గా మార్కెట్స్ బుల్ రన్ ఉందంటే ఇలాంటి ఫ్రాడ్ స్కీమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటినీ మిమ్మల్ని మీరు కొంచెం కాపాడుకుంటూ వెళ్తూ ఉండాలండి. బట్ ఇట్స్ ఆల్వేస్ ప్రూవెన్ దట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే 85% ఛాన్సెస్ ఆర్ దేర్ టు క్రియేట్ ద వెల్త్. సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ తక్కువేనండి, బట్ వెల్త్ క్రియేషన్ ఐడియాస్తో మీరు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్తో మార్కెట్ ప్రతి టైము అంటే ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడల్లా మీరు మంచి స్టాక్స్ని కానీ మీరు పికప్ చేసుకొని పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళైతే మాత్రం మంచి వెల్త్ని క్రియేట్ చేయగలుగుతారండి. సో ఇవన్నీ వద్దు అనుకుంటే చిన్న ఇన్వెస్టర్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మీరు ఎంటర్ అయ్యి మీ వెల్త్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. బట్ ఓవరాల్గా మేము చెప్పేదంటే స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్స్. మార్కెట్స్ నుంచి దూరంగా ఉండడం సొల్యూషన్ కాదండి, మార్కెట్స్లో ఉండండి, బట్ రైట్ స్ట్రాటజీస్ని ఫాలో అయితే డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ వెల్త్. సో అయితే కన్క్లూషన్గా మరొక విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ 1 month నుంచి మార్కెట్ వర్గాల్ని బాగా కలవరబెట్టిన న్యూస్ ఏంటంటే
సెబీ ఈ స్ట్రెస్ టెస్ట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ రావడం, మరి ఇది ఎంతవరకు రిజల్ట్ ఇచ్చిందంటారు మార్కెట్ వర్గాలకి? సో ఈ స్ట్రెస్ టెస్ట్ వల్ల వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంత రిస్క్ ఉంది మీరు గమనించండి, ఐదర్ దిస్ ఈజ్ మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ లో కానీ ఎంత రిస్క్ ఉందో. సో దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా చెప్పిందండి సెబీ రీసెంట్ గా, 80 years అబోవ్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ స్మాల్ క్యాప్స్ నుంచి దూరంగా ఉండండి. బబుల్ బ్లాస్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఏజ్డ్ ఉన్నారు కదండి, ఆల్మోస్ట్ రిటైర్డ్ పీపుల్, వీళ్ళని కూడా మీరు తీసుకొని వచ్చి ఈ స్మాల్ క్యాప్స్ లో పెట్టించకండి. సరైన నిర్ణయం కాదు అది. సరైన ఆ ఏజ్ లో రిలాక్స్డ్ గా ఉండాలి, ఇంత వాలటిలిటీ వాళ్ళకి చూపించకూడదు. చాలా సెబీ రెగ్యులేషన్స్ తీసుకొస్తుందండి స్ట్రెస్ టెస్ట్ తో పాటు. ఇప్పుడు కొత్తగా కూడా ఒకటి అందరి ఏఎంసీస్ కి వార్నింగ్ ఇస్తుంది, మీరు 80 అబోవ్ ఉన్న ఇయర్స్ వాళ్ళని లేకపోతే రిటైర్డ్ పర్సన్ ని కూడా మీరు తీసుకొని వచ్చి మీరు ఈ స్మాల్ క్యాప్స్ లో మీరు పెడుతూ ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్పి వాళ్ళు కూడా మానిటరింగ్ చెప్తున్నారండి. బట్ ఎంతైనా సరే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిటర్న్స్ తో పాటు ఆ ఏజ్ లో వాళ్ళకి సేఫ్టీ ఇంపార్టెంట్. సో ఎవరైతే ప్రిన్సిపల్ సేఫ్టీ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వాలటిలిటీకి అయితే కొంచెం దూరంగా ఉండాలండి. దట్ ఈస్ వాట్ ద స్ట్రెస్ టెస్ట్ ఈస్ సేయింగ్. బీ అవేర్ ఆఫ్ యువర్ రిస్క్ గురించి తెలుసుకోండి అని చెప్తుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఈ వీకెండ్ వరకు, ఈ మంత్ ఎండ్ వరకు, ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ వరకు మార్కెట్లో జరిగిన లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.